राम राम फ्रेंड्स। कौन थे मंदिर चल दिए चाचा? ताजमहल। ये देखिए, मुगल वास्तुकला का शानदार अजूबा, जिसकी खूबसूरती में हर कोई डूबा। ఏంటి తాజ్మహల్ కాదా? తేజో మహాలయమా అది? ఆగ్రేశ్వర్ శివాలయమా? ఏంటి దీని మీద కూడా టోపీ వేశారా? ఏది నిజం? హిస్టరీ, థియరీస్, ఎవిడెన్స్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దామా? తాజ్మహల్ ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో కన్నా ముందు మీకు తెలియని జీర్ణించుకోలేని కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందామా? పాయింట్ 1, మీకు తెలుసా ముంతాజ్ 14వ కానుపులో చనిపోయింది. ప్రేమ ఉన్న ఎవడైనా పిల్లలకని మెషిన్లా చూస్తూ దానివల్లే చనిపోయేలా చేస్తాడా? పాయింట్ 2, ఆమె చనిపోయినాక సొంత కూతుర్ని కూడా వదల్లేదు. ఏంటిరా ఇది అని అడిగితే నా చెట్టుకు వచ్చిన పండు నాకే సొంతమని అన్నారట. ఆగండి, నేనేమీ కట్టుకథలు చెప్పట్లేదు, వినడానికి మీకు, చెప్పడానికి నాకు జుగుప్సాకరంగానే ఉంది. ఏం చేస్తాం, అదే ఫ్యాక్ట్. అండ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందువులు చెప్పింది కాదర్రా ఇది. చెప్పింది ఫ్రెంచ్ ట్రావెలర్ ఫ్రాంకోయిస్ బర్నియర్. ఆయన ముగ్గులకి ఫిజిషియన్గా పనిచేశాడు. సో ఆయనకి ఆ ఫ్యామిలీ వైద్యుడు కావడం వల్ల ఆ హెరెమ్స్కి, అంతపురాలకి యాక్సెస్ ఉండేది. అలా కల్లారా చూసిందే రాశాడు. ఫస్ట్ నమ్మలేదు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమర్థించుకోవడం చూసి నమ్మక తప్పలేదు. ఆయనకి ఆయన కూతురికి మధ్య ఉన్న దరిద్రమైన సంబంధం గురించి రాశాడు. అండ్ అలా చుట్టూ అందరూ మాట్లాడుకుంటే ఎవరి చెట్టుకి వచ్చిన పండు వాళ్ళు తినటంలో తప్పు ఏంటి అని, అలాంటి పనులు చేసేవాళ్ళు అని ఈయన తెలుసుకున్నాక, విన్నాక ఆయన అనుమానం బలపడింది. అండ్ ఇట్ వుడ్ బి అన్జస్ట్ టు డినై ద కింగ్ ద ప్రివిలేజ్ ఆఫ్ గ్యాదరింగ్ ఫ్రూట్ ఫ్రమ్ ద ట్రీ హీ హ్యాడ్ హిమ్సెల్ఫ్ ప్లాంటెడ్. ఇది అని స్పెసిఫిక్గా రాసింది. జస్ట్ ఈ వైద్యుడు రాసిందే కాకుండా విన్సెంట్ స్మిత్, థామస్ హర్బర్ట్ లాంటి చరిత్రకారులు కూడా ఇది నిజమే అని బలపరిచారు. సో కమాన్, ఇప్పుడు చెప్పండి, వాట్ టు సే, వాట్ టు ట్రస్ట్, వాట్ నాట్ టు సే. ఎవడిది లవ్వు, ఎవడిది కొవ్వు, ఎవడిది ప్రేమ చిహ్నం? ఈ తాజ్మహల్ అనే పదం ఎప్పుడూ కూడా మొఘల్ సామ్రాజ్యంలో కానీ, పేపర్లో కానీ, ఔరంగజేబ్ సమయంలో కానీ ప్రస్తావించబడలేదంట. అంతటి మహల్ కడితే ఎప్పుడూ అసలు ఆ పేరే ఎందుకు తీయలేదంటారు? చివరిలోని మహల్ అనే పదం హిందూ స్థలాలకు మాత్రమే వాడతారు, కానీ ఎప్పుడు ముస్లిం స్థలాలకు, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆల్గేరియా వరకు ఉన్న ముస్లిం దేశాలలో ఎప్పుడూ ఒక కట్టడానికి మహల్ అని పెట్టింది లేదు. ఈ చిత్రం తాజ్మహల్ పైన చూడండి. కలసం, కొబ్బరికాయ ఉంది. తాజ్మహల్లో 50 గదులున్నాయి. ఎవరైనా సమాధి దగ్గర 50 గదులు నిర్మిస్తారా? ఏ సమాధి దగ్గర లేని గదులు ఇక్కడే ఎందుకున్నాయి? ఆ గదులు తెరిస్తే ఏమవుతుంది? ఇది తాజ్మహల్ కాదు, ఆగ్రాలోని అగ్రేశ్వర్, అదే శివుడి దేవాలయం అని చాలామంది చరిత్రకారులు చెప్తున్నారు. నిజాలు బయటపడాలంటే కొన్ని గదులు మూసేశారు, ఆ గదులు తెరిస్తే నిజాలు బయటపడతాయని. 12వ శతాబ్దంలో రాజా పరిమార్ది దేవ్ చేత నిర్మించబడిందని, ముగుల్స్ వచ్చే ముందు మొహమ్మద్ గోరీ దాడుల్లో దెబ్బతిని షాజహాన్ దాన్ని క్యాప్చర్ చేసి ముంతాజ్కు ప్రేమ చిహ్నంగా మార్చాడని రచయిత పిఎన్ ఓక్ అనే హిస్టోరియన్ ఆర్గ్యుమెంట్స్. उनका काम तो तोड़वाने का था. अब ये बताइए कि ये हिंदू महल कैसे है? आप ताजमहल के नीचे जो 22 कमरे हैं उसमें कभी गए? और अहम बात यह कि क्या था उन कमरों में जो रातों रात दीवारों में चुनवा दिए. అండ్ హిస్టారికల్ రికార్డ్స్ చూద్దామా? కొన్ని చారిత్రక డాక్యుమెంట్లు, పొందుపరిచిన డాక్యుమెంట్ల ప్రకారం 1632లోనే ఔరంగజేబ్ లెటర్ రాశాడు తాజ్కు రిపేర్స్ చేయాలి అని. న్యూ బిల్డింగ్కి ఎందుకు రిపేర్స్, ఎందుకు చేయాలంటారు చెప్పండి? అప్పుడే కట్టిన దానికి. షాజహాన్ మార్బుల్ కొనుగోలు రికార్డ్స్, ఇన్లే వర్క్, డెకరేటివ్ కవరింగ్కు మాత్రమే లభించాయి. అంతటి కట్టడానికి ఎంతటి మార్బుల్ కావాలి? ఫుల్ స్ట్రక్చర్కి సంబంధించిన కొనుగోలు రికార్డులు ఎక్కడా దొరకలేదు. హిందూ రాజా జైసింగ్ నుండి తాజ్ సైట్ తీసుకున్నాడని రికార్డ్స్. అంతకుముందే అది శివుడి ఆలయం అగ్రేశ్వర్ అని, అందుకే ఆగ్రా అని పేరు వచ్చిందని కూడా అంటారు. ఇలా ఎన్నో ఆధారాలు శివాలయం మీద టోపీ వేశారని చెప్తున్నాయి. మచ్చుకి ఇవి కొన్నే. ఈయన రాసిన బుక్లో 109 ప్రూఫ్స్ పెట్టాడు, కుదిరితే చదవండి. దీని బేస్ చేసుకునే ఇప్పుడు తాజ్ స్టోరీ అనే మూవీ వస్తుంది. పరేష్ రావల్ గారు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తాజ్మహల్ ఏంటి, దాని కింద ఏముందని కోర్టులో నడిచే ఆర్గ్యుమెంట్స్ పరంగా నడిచే కథ ఇది. दूसरे के किए हुए काम का झूठा श्रेय खुद नहीं लेते. ताजमहल का गाइड ही ताजमहल पर केस कर रहा है, कोई तो ठोस वजह होगी. ఈ సినిమా తీయడం ద్వారా, లేకపోతే మేము వీడియోలు చేయడం ద్వారా తీర్పులు మన ఆలయం ఇది మనకు వచ్చేస్తుంది, ఇక మీద తాజ్మహల్ కాదు తేజో మహాలయం అని గుర్తిస్తారు, అలా అని కాదు. ఒక ఆలోచన ఈ జనరేషన్, ఈ తరం పిల్లల్లో, యువతలో నాటాలి. వాళ్ళ తెలివితో, ఆలోచనతో రీసెర్చ్ చేసి నిజంగా ఆలయమా లేదా సమాధా అనే ఒక క్లారిటీ వాళ్ళే తెచ్చుకుంటారు. ఏదైతే ఏంటి కాదు, మన ఉనికి, మన సంస్కృతి, మన సాంప్రదాయం మీద దాడికి చిహ్నాలు ఇవన్నీ. కాశీ విశ్వనాథ ఆలయంలో కింద గుడి స్తంభాలు, పైన టోపీ ఉన్న ఇది మా మస్జిద్దే, ఇది గుడి కాదు అనే మూర్ఖుల మధ్య ఉంటున్నాం మనం. అక్కడ ఉన్న అబ్దుల్లాల్ అందరికీ తెలుసు అది కాశీ విశ్వనాథ దేవాలయమే అని చెప్పి, కానీ కొంతమంది కన్ఫ్యూజ్ సెక్యులర్లే అది మస్జిద్ అని ఇంకా నమ్ముతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి వీడియోలు.
సో నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరం పిల్లలకి నిజాలు తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వండి. హిస్టరీలో మిత్స్ ఉంటాయి, కానీ ఫ్యాక్ట్స్ మనల్ని గైడ్ చేయాలి. మీ ఒపీనియన్ కామెంట్స్లో రాయండి. తాజ్ తేజో మహాలయమా, ఆగ్రేశ్వర లేదా ప్రేమ చిహ్నమా అని. బట్ మనం మన పిల్లలకి, ముందు తరాల వాళ్ళకి ఇవి తెలియచేస్తే వాళ్ళు హిస్టరీ రికార్డ్స్ కానీ, ప్రూఫ్స్ కానీ, ఫ్యాక్ట్స్ బట్టి దే విల్ డిసైడ్ ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆర్ ఎ సమాధి అని చెప్పి. జై భారత్, జై హింద్.